బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్రౌపది వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ ఘోరమైన కష్ట సమయంలో ద్రౌపది కృష్ణుని ఇలా ధ్యానించింది. గోవింద ద్వారకావాసిను. ఎందుకు ఆవిడ ఒక తప్పు చేసింది. గోవింద మమ హృదయవాసిన్ ఎందుకు అనలే? ద్వారకావాసిన్ చాలా దూరం ఊరు పేరు చెప్పింది. దగ్గరే ఉండే కృష్ణుడు ఎందుకు పిలిచలే? కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతా మాం కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. కృష్ణ కిం న జానాసి కేశవ. కృష్ణ గోవింద అని ద్రౌపది వేడుకుంది. సర్వము నీవే పరమాత్మ. కృష్ణ గోవింద గోపీ జనప్రియ హే ద్వారకా వాసిన్ కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కిం న జానాసి కేశవ. గోవింద కృష్ణ, కౌరవుల చేత అవమానించబడుతున్న నా కష్టం నీకు తెలియటం లేదా? హే నాథ, హే రమానాథ, హే నాథ, హే రమానాథ, వ్రజనాథార్థినాశన. హే నాథ, హే రమానాథ, వ్రజనార్థినాశన. కౌరవార్ణవమగ్నాం కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన, ఉద్ధరస్వ జనార్దన, ఉద్ధరస్వ జనార్దన. ఓ జనార్దన, కౌరవ సముద్రంలో పడిన నన్ను పైకెత్తి రక్షించు. కృష్ణ కృష్ణ మహాయోగిన్, కృష్ణ కృష్ణ మహాయోగిన్, విశ్వాత్మన్ విశ్వభావనాం ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యేవ సీదతి. కృష్ణ, కౌరవుల మధ్యలో నశించిపోతున్న నన్ను రక్షించు. కృష్ణుడు సూక్ష్మ రూపంలో వచ్చి ద్రౌపదిని రక్షించాడు. తర్వాత ద్రౌపది భీష్ముడితో సహా అక్కడ చేరిన పెద్దలందరినీ ఉద్దేశించి సూటిగా ప్రశ్నలు వేసింది. అంతవరకు మౌనంగా ఉన్న భీష్ముడు ఇలా అన్నాడు. అమ్మా, నేను ఇంతకు పూర్వమే స్పష్టంగా చెప్పాను, ఎటువంటి పండితులైనా ధర్మసూక్ష్మాన్ని గ్రహించటంలో బోల్తా పడుతూ ఉంటారు. ఇక ఈ లోకంలో బలవంతులు ఆదేశించిందే ధర్మమైపోతుంది. దుర్బలుడు ఎన్ని నీతి పద్ధతులు చెప్పినా వాటినెవరూ లెక్కించడం లేదు. అత్యంత గహనమైనటువంటి ధర్మసూక్ష్మాన్ని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నేను నిర్ణయించలేకపోతున్నాను. ఎందుకంటే దుర్యోధనుడు చెడ్డవాడు, బలవంతుడు. అందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఏది ఏమైనా త్వరలోనే ఈ కౌరవ వంశం నిర్మూలమైపోవటం ఖాయం. ఇక దాసివో కావో నీ భర్తే నిర్ణయించాలి అని చెప్పి మళ్ళీ మౌనమాన్ని వహించాడు. మీ భర్తలు ఉండేటప్పుడు నేనేం చెప్పలేను. ఈ ఘట్టంలో ధర్మ సూక్ష్మాలు, రాజ వ్యవహారాల మాట ఎలా ఉన్నా భీష్ముడికి మాత్రం ద్రౌపదిని సూక్ష్మ రూపంలో రక్షించిన కృష్ణుడిపై భక్తిభావం సముద్రంలా పెరిగిపోయింది. తర్వాత ఉత్తర గోగ్రహణం ఘట్టంలో భీష్ముడు పాండవుల ధర్మనిష్టను, అజ్ఞాతవాసకాల నిర్ణయాన్ని తెలిపి శ్రీకృష్ణుడు ఎవరి పక్షంలో ఉంటే వారికి విజయం సిద్ధిస్తుంది కనుక పాండవులతో సంధి చేసుకోండి అని కౌరవులకు హితాన్ని ఉపదేశించాడు. పితామహుడి మాటలను కౌరవులు పట్టించుకోలేదు.
తర్వాత హస్తినాపురంలో విషయమంతా వికటించింది కూడా. శ్రీకృష్ణుడు కౌరవ పాండవులకు సంధి కుదుర్చాలని రాయభారాకి వచ్చాడు. సంధి కుదుర్చటానికి వచ్చినటువంటి కృష్ణుడిని బంధించాలని కౌరవులు దురాలోచన చేశారు. వాళ్ళు అలా ఆలోచిస్తుండగానే కృష్ణుడు దుర్యోధనుణ్ణి తీక్షణంగా చూసి విశ్వరూపాన్ని ప్రకటించాడు. ఆ విశ్వరూపాన్ని చూడలేక దుర్యోధనాదులంతా కళ్ళు మూసుకున్నారు, భయంతో వణికిపోయారు. కరుణామూర్తి అయిన కృష్ణుడు నారదుడికి, కణ్మహర్షికి, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు ప్రత్యేకంగా దివ్యదృష్టిని అనుగ్రహించాడు. వారు ఆ దివ్యదృష్టితో కృష్ణుడి విశ్వరూపాన్ని చూసేసి ఆనందంతో తన్మయులై ఆ స్వామిని కీర్తించారు. విశ్వరూపా వందనం విరాట్ రూప వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూప వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం. నయన భూషిత శుద్ధ శుచిమత్ సూర్య చంద్ర వందనం, నయనభూషిత శుద్ధ శుచిమత్ సూర్యచంద్ర వందనం, హస్తవిలస దేవతాగణ దీప్తికాంత వందనం, హస్తవిలస దేవతాగణ దీప్తికాంత వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం. కంబుకంఠ వ్యోమకర్ణ విశ్వజఠర వందనం, కంబుకంఠ వ్యోమకర్ణ విశ్వజఠరా వందనం, కాలరూప వేదగోప బుద్ధిరూప వందనం, కాలరూపా వేదరూపా బుద్ధిరూపా వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం. పాద సంభవ తీర్థపాలిత సర్వలోక వందనం, పాద సంభవ తీర్థపాలిత సర్వలోకా వందనం, సప్త సుస్వర నాద జనక సచిదనంద వందనం, సప్త సుస్వరనాద జనక సచిదానంద వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం, విశ్వరూపా వందనం విరాట్ రూపా వందనం. ఇంతలో సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు ఆకాశంలో జయజధ్వనాలు చేశారు. ధృతరాష్ట్రుడు ఆ కోలాహలాన్ని విని ఇది విశ్వరూప సందర్శనం వల్లనే కలిగిందని గుర్తించి తనకు కూడా ఆ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగించమని ప్రార్థించాడు. కృష్ణుడు దయతలసగా గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని చూడగలిగాడు. ధర్మరాజు యుద్ధం వద్దు, ప్రశాంతంగా రాజ్యం పంచుకుందాం
అని కౌరవుల వద్దకు కృష్ణుణ్ణి పంపించాడు. కౌరవుల వద్ద శ్రీకృష్ణుడి రాయబారం ఫలించలేదు. యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు కౌరవ సేనకు సేనాపతిగా ఉండి 10 రోజులు ఘోరమైన యుద్ధం చేశాడు. ఈ యుద్ధ వర్ణనంతా మహాభారత భీష్మ పర్వంలో వర్ణించబడింది. ఈ పర్వంలోనే శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. భీష్ముడు సేనాపతిగా ఉండటం వల్ల కృష్ణుడు భగవద్గీతను ఉపదేశిస్తున్నంతసేపు యుద్ధాన్ని ప్రారంభం కానివ్వలేదు. ఈ 10 రోజుల్లో భీష్ముడు ఎక్కడా తగ్గలేదు. భీకరంగా యుద్ధం చేశాడు. అర్జునుడి బాణప్రయోగాన్ని లోపలే మెచ్చుకుంటూ భీష్ముడు యుద్ధం చేశాడు. 3వ రోజు వచ్చేసరికి భీష్ముడు విజృంభణ మరీ ఎక్కువైపోయింది. అర్జునుడిని దాదాపు చంపినంత పని చేశాడు. శ్రీకృష్ణుడు చాలా నేర్పుతో అనేక బాణాలను అర్జునుడికి తగలకుండా చేశాడు. ఆయన భీష్ముడి దాటికి అర్జునుడు ధనుర్విద్య, శ్రీకృష్ణుడి సారథ్యం కూడా పనికి రాకుండా పోయింది. భీష్ముడి దాటికి పాండవ సైన్యం దిక్కు తెలియకుండా పరిగెత్తింది. ఆయనకు కోపం వచ్చేసింది కూడా. నేను ఇలా తటస్థగా ఉంటే ఈ భీష్ముడి వల్ల దుర్యోధనుడు గెలిచి తీరుతాడు, ఇక ఉపేక్షించే లాభం లేదు. నేనే స్వయంగా భీష్ముడిని సంహరించి పాండవులకు విజయాన్ని అనుగ్రహిస్తానని సంకల్పించి సుదర్శనాన్ని స్మరించాడు. ఆ చక్రం వెంటనే కృష్ణుడి చేతిలో ప్రత్యక్షమైంది. కృష్ణుడి పగ్గాలను పక్కన పెట్టి వాయు వేగంతో రథం నుండి భూమి మీదకు దూకాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు త్రిపుర సంహారి అయినటువంటి రుద్రుడిలా మారిపోయాడు. దుర్యోధనుడికి తన కథ ఇక ముగిసినట్టే అనిపించింది. భీష్ముడి మాత్రం చెక్కు చెదరలేదు. మందహాసంతో ఇలా అన్నాడు, ఏ హి దేవేశ జగన్నివాస, ఏ హి దేవేశ జగన్నివాస, నమోస్తు తే మాధవ చక్రపాణే, నమోస్తు తే మాధవ చక్రపాణే, ప్రసఖ్యాం పాతయ లోకనాథ, ప్రసఖ్యాం పాతయ లోకనాథ, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే, త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ, త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ, శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే, శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే. కృష్ణ ఏ హి దేవేశ జగన్నివాస, ఏ హి దేవేశ జగన్నివాస, నమోస్తు తే మాధవ చక్రపాణే, నమోస్తు తే మాధవ చక్రపాణే, ప్రసఖ్యాం పాతయ లోకనాథ, ప్రసఖ్యాం పాతయ లోకనాథ, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే, త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ, త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ, శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే, శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే. కృష్ణ శ్రీకృష్ణ, నీ విజృంభణంతో నా జీవితమే చరితార్థమవుతుంది. యథేచ్ఛగా నాతో పోరాడు, ఇక ఆలస్యం చేయకు. ఓ మహాపురుష,
నీతో యుద్ధం చేయటం కన్నా మహాద్భాగ్యం ఏముంటుంది అన్నాడు. శ్రీకృష్ణుడు రథం నుండి దూకాడు. భీష్ముడి పైకి వెళ్ళటం, భీష్ముడి యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పటం, ఇదంతా కూడా అర్జునుడికేదో కలలాగా ఉంది. క్షణంలో తేరుకున్నాడు. రథం నుండి కిందికి దూకాడు. తన శక్తినంతా వినియోగించాడు. ముందుకు దూసుకుపోతున్నటువంటి కృష్ణుడిని గట్టిగా పట్టుకున్నాడు. అయినా కృష్ణుడు ఆగలేదు. అర్జునుడిని కూడా కొంత దూరం లాక్కుపోయాడు. అర్జునుడు తన బలాన్ని అంతా వాడేశాడు పూర్తిగా. కష్టపడి కృష్ణుడిని ఆపి, ఓ దేవకీనందన, కోపాన్ని తగ్గించుకొని కొద్దిగా నా మాట వినవయ్యా. మమ్మల్ని అవతలి తీరానికి చేర్చగలిగిన వాడివి నువ్వే. నీలాంటి ధీరుడే ఇలా అలజడి పడిపోతే నా పరిస్థితి ఏం కావాలి? నువ్వు యుద్ధం చేసి దుర్యోధన సైన్యాన్ని నిర్మూలన చేస్తే మా ప్రతిష్ట ఏం కావాలి? అందువల్ల శ్రీకృష్ణ, ఇకనైనా నాపై దయతలిచి శాంతించు. నీ సహాయంతో కౌరవ సేనను నేల కరిపిస్తాను అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలకు శాంతించిన కృష్ణుడు అర్జునుడి నియమనిష్టలకు, భీష్ముడి భక్తికే మెచ్చి రథాన్ని ఎక్కి పాంచజన్యాన్ని పూరించాడు. మళ్ళీ యుద్ధం యథావిధిగా కొనసాగింది. అలా కౌరవ పాండవుల యుద్ధం 9వ రోజుకు వచ్చి చేరిపోయింది. దుర్యోధనుడి సూటిపోటి మాటలకు నొచ్చుకున్న భీష్ముడు 9వ రోజు యుద్ధంలో విజృంభించాడు. ఆయన్నెవరూ ఆపలేకపోయారు. ఆ రోజు అర్జునుడు భీష్ముడి ముందు అస్సలు నిలవలేకపోయాడు. బాణాలు తీసి ఎక్కుపెట్టడం కూడా కష్టమైపోయింది. ఇది గమనించిన కృష్ణుడి ముఖం కోపంతో ఏర్పెక్కింది. తర్వాత కృష్ణుడి కిందికి దూకి, ఈ క్షణంలోనే ఈ భీష్ముడిని సంహరించేస్తాను అని భీష్ముడి వైపు పరిగెత్తాడు. మళ్ళీ అందరూ ఈ క్షణంలో భీష్ముడి ఆయస్సు తీరిందని అనుకున్నారు. భీష్ముడి మాత్రం ఉల్లాసంతో భక్తిగా చేతులు మొక్కి, ఏకి పుండరీకాక్ష దేవదేవ నమోస్తుతే, ఏకి పుండరీకాక్ష దేవదేవ నమోస్తుతే, మా మధ్య సాత్వత శ్రేష్ఠ, మా మధ్య సాత్వత శ్రేష్ఠ, పాతయస్వ మహాహవే, పాతయస్వ మహాహవే. ఓ మహాత్మా, నీ చేతిలో మరణించటం కన్నా భాగ్యమేముందయ్యా? ఇప్పుడే వచ్చి నన్ను పడగొట్టు. త్వయాఖిదేవ సంగ్రామే, త్వయాఖిదేవ సంగ్రామే హతస్యాపి మమానఘ, హతస్యాపి మమానఘ, శ్రేయ ఏవ పరం కృష్ణ, శ్రేయ ఏవ పరం కృష్ణ, లోకే భవతి సర్వతః, లోకే భవతి సర్వతః, సంభావితోస్మి గోవింద, సంభావితోస్మి గోవింద, త్రైలోక్యేనాద్య సంయుగే, ప్రహరస్వ యథేష్టం వై, ప్రహరస్వ యథేష్టం వై, దాసాస్మి తవ చానఘ, దాసాస్మి తవ చానఘ. ఇప్పుడే వచ్చి నన్ను సంహరించు. నీ చేతుల్లో మరణించటం వల్ల ఇహలోకంలో కీర్తి లభిస్తుంది, ఆ పైన పరలోకాలు కూడా ప్రాప్తిస్తాయి అని ప్రార్థిస్తూ, ఆ ప్రార్థనకు కృష్ణుడి కోపం చల్లారింది. భీష్ముడి భక్తిని మెచ్చుకున్నాడు. కానీ కోపం పోనట్టుగా నటిస్తున్నాడు. ఇది చూసి అర్జునుడు మళ్ళీ రథం నుండి దూకి కృష్ణుడిని పట్టుకొని, శ్రీకృష్ణ, ఆయుధాన్ని ధరించనమని శపథం చేశావు కదా, మాట తప్పితే అందరూ నవ్వుతారయ్యా. నాకు విశ్రాంతినివ్వటానికే ఈ పని చేశావని తెలుసు. నాకు అలసట పోయింది. ఇక నేను విజృంభిస్తాను. వచ్చి రథాన్ని అలంకరించు అని ప్రార్థించాడు. విజృంభిస్తాను అన్నాడు, కానీ భీష్ముడి ముందు అర్జునుడి పప్పులు ఉడకలేదు. అర్జునుడిని బాగా కొట్టి ముందుకు సాగిపోయి
పాండవులందరినీ ఒకచూపు చూశాడు భీష్ముడు. సూర్యుడు అస్తమించాడు. 9వ రోజు యుద్ధం పూర్తి అయ్యింది. కౌరవ సైన్యమంతా భీష్ముడిని కీర్తించింది. అటు పాండవుల పరిస్థితి మాత్రం హీనంగా తయారైంది. యుధిష్ఠిరుడు చేతులు కట్టుకొని శ్రీకృష్ణుడి ముందు నిలబడి, శ్రీకృష్ణ, మా తాతగారి యుద్ధం చూశావు కదా, వారు అలాగే కొనసాగితే మేమిక అయితే 2 రోజుల కన్నా ఎక్కువ యుద్ధం చేయలేం. నేను అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకున్నాను. నాకేం చేయాలో తోచటం లేదు. నువ్వే సరైన సలహా ఇవ్వగలవు అన్నాడు. అందుకు కృష్ణుడు, యుధిష్ఠిరా, నేనుండగా నీకు ఎటువంటి ఆపద రాదు. ఆనాడే నేను భీష్ముడిని వధిస్తానని చెప్పాను. నిన్న కూడా అదే మాట చెప్తాను. అయినా మీరు వద్దు వద్దు అని అడ్డుపడుతున్నారు. నాకు అడ్డు రాకపోతే ఈరోజే భీష్ముడిని వధించి మీకు రాజ్యాన్ని కట్టబెడతానన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణ, మా కోసం నువ్వు మాట తప్పటం నాకు ఇష్టం లేదు. పితామహుడు కౌరవుల పక్షం వహించి పోరాడుతున్నాడు. కాకపోతే నా కోసం ఒక మంచి పని చేస్తానని వరమిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ భీష్ముడు తప్పక నాకు విజయాన్ని చేకూరుస్తాడు, సందేహం లేదు. అయ్యా, తండ్రి లేని మమ్మల్ని చిన్నప్పటి నుంచి లాలించి పాలించిన తాతగారినే చంపాలనే సంకల్పం కలుగుతుందే. ఆహా, ఈ రాజధర్మం ఎంత ఘోరమైంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాటలు విని యుధిష్ఠిరుడికి భీష్ముడిని కలవాలని కోరిక కలిగిందని గ్రహించి పాండవులను భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పుడు భీష్ముడు పాండవులతో, నేను శిఖండితో యుద్ధం చేయను. శిఖండిని కనుక ముందుంచుకొని నాతో యుద్ధం చేస్తే మీకు గెలుపు ఖాయం అని మరణ రహస్యాన్ని తానే చెప్పుకున్న ధీరుడు భీష్ముడు. పాండవులు ఆయనకు నమస్కారం చేసి కృష్ణుడితో కలిసి తమ స్థావరాలకు వెళ్ళారు. రహస్యం తెలిసింది కదా. 10వ రోజు యుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడితో యుద్ధం చేశాడు. ఆనాడు సాయంత్రం వరకు యుద్ధం చేసి భీష్ముడు బాణాలు గుచ్చుకున్న శరీరంతో నేలపై పడ్డాడు. అదే ఆయనకు శరతల్పమైంది. ఆ క్షణంలోనే భీష్ముడి ముఖంలో క్షత్రియ భావాలు ఎగిరిపోయి దేవతా ఛాయలు కనిపించాయి. దేవతలందరూ ఆకాశంలో పోగై, అయ్యో, ఈ పుణ్యమూర్తి దక్షిణాయనంలోనే జీవితాన్ని చాలించుకోపోతున్నాడే అని బాధపడ్డారు. భీష్ముడిది గమనించి నవ్వి, దేవతలారా, ఆందోళన పడకండి. నేను ఉత్తరాయణం వచ్చేంత వరకు శరీరంలో ప్రాణాన్ని నిలిపి ఉంచగలనన్నాడు. భీష్ముడు పడిపోయిన వార్త విని ద్రోణాచార్యుడు మూర్ఛపోయాడు. పాండవ సైన్యంలో అందరూ ఎంతో సంతోషించారు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం ఏడుస్తూ ఒక మూలలో కూర్చున్నాడు. అలా బాణాల మంచంపై భీష్ముడు పడిపోగా కౌరవులు పాండవులు అందరూ ఆయన చుట్టూ చేరారు. అర్జునుడొక్కడే గాంధీవంతో దూరంగా తల వంచుకొని నిలబడ్డాడు. వారందరూ తమ ద్వేషాన్ని మరిచిపోయి ఇలా తన చుట్టూ చేరేసరికి భీష్ముడు చాలా సంతోషించాడు. భీష్ముడు తనకు తలదిండు ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. కౌరవులు దిళ్ళంతా తేవటానికి పరిగెత్తారు. విచిత్రమైన దిళ్ళు తీసుకొచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దిండు. అంతలోనే భీష్ముడు అర్జునుడిని పిలిచి, నువ్వు తలదిండు ఏర్పాటు చేయమన్నాడు. అర్జునుడు ఆయనకు నమస్కరించి 3 బాణాలతో దిండు ఏర్పాటు చేశాడు. భీష్ముడు నవ్వి, అర్జున, నా శరతల్పానికి ఇది సరైన దిండయ్యా అన్నాడు. తర్వాత అందరి వైపు చూసి, ఉత్తరాయణం ప్రవేశించేంత వరకు నేను ఈ శరతల్పం పైనే ఉంటాను. అంతవరకు ప్రాకారాన్ని, ద్వారాన్ని ఏర్పాటు చేసి మంచి రక్షణ కల్పించండి అని ఆజ్ఞాపించాడు. కౌరవ పాండవులు ఆయన కోరిక ప్రకారమే చేశారు. తర్వాత వైద్యులు వచ్చి చికిత్స చేస్తామని అడిగారు. భీష్ముడు అందుకు అంగీకరించలేదు. దుర్భరమైన బాధను తట్టుకోవటానికే ఇష్టపడ్డాడు. నా బాధ నాకుండే, నాకు హాయిగా ఉంది, నాకే వైద్యము వద్దు, అక్కర్లేదు. నేను అప్పటి నుంచి అట్లే ఉన్నాను కదా, ఏం పర్వాలేదు, సరిపోతుంది. కొద్దిసేపటికి భీష్ముడికి దాహం వేసింది.
నీళ్లు తెమ్మని ఆదేశించాడు. కౌరవులు నీళ్లు పాత్రలతో, బంగారు పాత్రలతో తీసుకొచ్చారు. అంతా నించున్నారు. అప్పుడు భీష్ముడు, నాయనలారా, బాణాల శయ్యపై ఉన్న నాకు ఈ సాధారణమైన నీళ్లు మంచివి కావు. తేజోమయాస్త్రంతో భూమి నుండి బయటకు వచ్చిన నీళ్లను నేను మాత్రమే అదే మాత్రం తాగుతానన్నాడు. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు భీష్ముడు, అర్జున, నా నోరు ఎండిపోతుంది, నాకు నీళ్లు కావాలి అన్నాడు. అర్జునుడికి ఆయన మనోభావం అర్థమైంది. ప్రదక్షిణ చేసి పర్జన్య మంత్రాలు పఠించి శక్తినంతా ధారపోసి భూమిపై బాణాన్ని ప్రయోగించాడు. నిమిషంలో నీళ్లొచ్చాయి. భీష్ముడు ఆనందంగా ఆ నీళ్లను తాగి ఇలా అన్నాడు, అర్జున, నువ్వు నరమహర్షి అవతారమని పూర్వం నారద మహర్షి నీ గురించి చెప్పాడు. కృష్ణ, నువ్వు నారాయణుడివి. మీరిద్దరూ నరనారాయణులు. మీరు కలిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. దుర్యోధనుడికి ఎన్నోసార్లు హితబోధ చేశాను, అయినా నా మాట వినలేదు. చివరకు భీముడి చేతిలో వాడు మరణిస్తాడు. ఇదే జరగబోయేది అని బాధపడ్డాడు. ఈ మాటలు విని దుర్యోధనుడి మొహం చిన్నపోయింది. భీష్ముడు అప్పుడు మళ్ళీ మంచి మాటలు చెప్పాడు. దుర్యోధనుడికి ఆ మాటలు నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యుద్ధం కొనసాగింది. భీష్ముడు అంపశయ్యపై భరించరాని కష్టాన్ని ఓర్చుకొని శ్రీకృష్ణుడు ముందే మనస్సు నిలిపి ధ్యానమగ్నుడయ్యాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. పలు విధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. పలు విధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. భీష్మ, ఇప్పుడు నీ మనస్సుకు వేదన తగ్గిందా? మనఃపీడన కన్నా శరీర పీడ ఎక్కువ ఉందని పెద్దలు చెబుతారు. కొద్దిగా బాణం గుచ్చుకుంటూనే ఎంతో కష్టం కలుగుతుంది. అటువంటిది నువ్వు అంపశయ్యపై నిద్రిస్తున్నావు, అచంచలంగా ఉన్నావు. నీకు ఈ ధీరత నీ పితృదేవతల అనుగ్రహంతో లభించింది. దేవతలకే ఉపదేశం చేసే నీకు నేనేమి చెప్పగలను? For more videos like this, subscribe Big TV channel.